प्रत्येक जन को प्रेज द लॉर्ड। ప్రభు అయిన యేసుక్రీస్తు మధురమైన నామంలో వచ్చిన ప్రతి ఒక్కరికి శుభాభివందనాలు। प्रभु आप सबको ब्लेस करे। ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక। आमीन। आमीन। पिछले सप्ताह भर प्रार्थना में आकर आशीषित हुए हैं ऐसा कहने वाले हाथों को उठाकर दिखाइएगा। వారమంతా ప్రార్థన వచ్చి ఆశీర్వదించబడిన వారందరూ ఎవరైతే ఉన్నారో వారి చేతులెత్తమని వేడుకుంటున్నాం। आमीन। आमीन। प्रभु आप सबको ब्लेस करे। ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక। बहुत ही अद्भुत समय हमने परमेश्वर के साथ ये सप्ताह बिताया। చాలా అద్భుతమైన విషయంలో మనం దేవుని సముఖంలో సమయాన్ని మనం గడిపి ఉన్నాం। मैं तो बहुत ज्यादा आशीषित हुई। నేను చాలా బాగా ఆశీర్వదించబడ్డాను। परमेश्वर का सामर्थ्य हमारे बीच में, प्रभु का वैभव, प्रभु की वाणी, प्रभु की आत्मा सामर्थ्य हमारे बीच में घर घर में मंडरा रहे थे। దేవుని యొక్క సామర్థ్యము, దేవుని యొక్క వైభవము, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ఆత్మ నింపుదల, ఆత్మ కార్యం ప్రతి ఇంట్లో గృహంలో సంచరిస్తూనే ఉన్నది। हालेलुया। హల్లెలూయా। इसलिए प्रभु को महिमा मिले। అందుకే ప్రభుకే మహిమ కలుగును గాక। मैं विश्वास करती हूँ वही पवित्र आत्मा आने वाला सप्ताह भी हमें चलाएंगे। నేను అనుకుంటున్నాను వచ్చే వారం కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఖచ్చితంగా నడిపిస్తాడు। आमीन। ఆమేన్। हफ्ता भर प्रभु का वचन हमने बहुत सुना। వారమంతా దేవుని వాక్యాన్ని మనం చాలా విన్నాం। हर दिन वचन को मैंने प्रचार किया। ప్రతి దినం నేను వాక్యాన్ని ప్రకటించాను। प्रभु और आज क्या मैं वचन प्रचार कर। ప్రభువా ఇంక నేనేమి ఈ వారం నేను ప్రకటించాలి। मेरे अंदर फ्राइडे के दिन ही प्रभु ने डाला था कि जो वचन ब्रदर राज बाबू के घर में प्रचार हुआ था वो दोबारा से कलीसिया को जो है डिटेल में सिखाया जाए। గత వారం శుక్రవారం దినాన్న రాజబాబు గారి గృహంలో వాక్యం ప్రకటించినప్పుడు నా హృదయంలో పెట్టిన అదే వాక్యాన్ని ఇంకా మీకు విస్తరించి చెప్పాలనుకుంటున్నాను। परमेश्वर क्या है, प्रभु कौन है, उनके बारे में हम पिछले 2 सप्ताहों से सुन रहे हैं। దేవుడు ఏమై ఉన్నాడు, దేవుడు ఎవరై ఉన్నాడు అని మనం గత వారం నుండి మనం వింటున్నాం। 2 सप्ताह से सुन रहे हैं। 2 వారాల నుంచి మనం వింటూనే ఉన్నాం। आमीन। आमीन। यशायाह की पुस्तक 40वां अध्याय को हमने पूरी तरह ध्यान किया है। యెషయా గ్రంథం 40వ వాక్యాన్ని అధ్యాయాన్ని పూర్తిగా మనం ధ్యానించాం। और आज हम पढ़ेंगे फिर से दानियल की पुस्तक 11वां अध्याय 32 से हम शुरू करेंगे। ఈ రోజు మనం మరలా దానియేలు రాసిన గ్రంథము 11వ అధ్యాయము 32వ వాక్యాన్ని మనం చదువుకుందాం। उसका सेकंड पार्ट बी पार्ट। రెండవ భాగము బి పార్ట్। परंतु जो लोग अपने परमेश्वर का ज्ञान रखेंगे वे हियाव बांधकर बड़े काम करेंगे। అయితే తమ దేవుని నెరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు। आमीन। ఆమేన్। कहेंगे जो लोग अपने परमेश्वर का ज्ञान रखेंगे చెప్దామా ఎవరైతే తమ దేవుని బాగా ఎరిగి ఉంటారో वे हियाव बांधकर बड़े काम करेंगे। వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేసెదరు। हालेलुया। హల్లెలూయా। बड़े काम करने से पहले परमेश्वर कौन है हमें अच्छी तरह जानना है। గొప్ప కార్యాలు చేసే ముందు దేవుడు ఏమై ఉన్నాడో మనం బాగా తెలుసుకోవాలి। जो जान लेता है कि परमेश्वर कौन है वे ही बड़े काम कर सकते हैं। ఎవరైతే బాగా తెలుసుకుంటారో దేవుడు ఏమై ఉన్నాడని వారు గొప్ప కార్యాలు చేస్తారు। और पिछले सप्ताह हमने ये भी ध्यान किया था बड़े काम में सबसे बड़ा काम क्या है, सुसमाचार प्रचार करना। మనం అది కూడా విన్నాం గత వారంలో గొప్ప కార్యం ఏది గొప్ప కార్యము సువార్త పరిచర్య। అంటే గొప్ప కార్యములో అన్ని కార్యములో ప్రధానమైన గొప్ప కార్యం ఏంటంటే సువార్త ప్రకటించటం। इस बड़े कार्य में एक महत्वपूर्ण बहुत ही बहुमूल्य कार्य क्या है जो सुसमाचार प्रचार करना वही है। आमीन। हालेलुया। हियाव बांधकर बड़े काम करेंगे। బలము కలిగి ధైర్యము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు। सुसमाचार प्रचार करने वाला व्यक्ति सबसे पावरफुल व्यक्ति है, ये भी हमने पिछले सप्ताह ध्यान किया था। సువార్త పరిచర్య చేసే వ్యక్తి చాలా సమర్థుడు, చాలా బలము కలిగిన వ్యక్తుడని ఈ వాక్యాన్ని మనం గత వారంలో విన్నాం। मेरे ख्याल से मेरी दीवना जी के घर में इस वचन को हमने ध्यान किया था। నేను అనుకుంటాను మేరీ దేవుని గారు గృహంలో ఈ వాక్యాన్ని ధ్యానించానమని అనుకుంటున్నాను। कि सुसमाचार प्रचार करना जो है परमेश्वर का हृदय की आशा है। సువార్త పరిచర్య అనేది దేవుని యొక్క హృదయాభిలాష।
अगर हम पूछे कि परमेश्वर के हृदय में क्या आशा है, ఒకవేళ మనం అడిగితే దేవుని హృదయంలో ఏం ఆశ ఉందని, तो प्रभु कहेगा मेरी आशा यह है कि हर नाशमान जो है उद्धार पाए। అయితే ప్రభు అంటారు ఎవరెవరైతే నశించేవారు ఉన్నారో వారందరూ రక్షణ పొందాలని। प्रभु का हृदय हमें भी वैसा ही हृदय चाहिए, तो हमारे अंदर पवित्र आत्मा नाशमान लोगों के लिए बोझ उत्पन्न करेगा। ప్రభు లాంటి హృదయమే మనలో రావాలంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మల యొక్క భారాన్ని మనలో కుమ్మరిస్తాడు। आमीन ఆమేన్। यदि आत्माओं के प्रति हमारे अंदर बोझ नहीं है तो अभी तक परमेश्वर का हृदय हमारे अंदर नहीं आया है। ఒకవేళ ఆత్మల పట్ల మనకు భారం లేకపోతే దాని అర్థం ఏమిటంటే దేవుని లాంటి ప్రభు లాంటి హృదయం మనలో ఇంకనూ కలగలేదని అర్థం। प्रभु के वचन में ये भी लिखा है कि एक व्यक्ति को जब हम आग से बचाने की तरह खींचते हैं, దేవుని వాక్యంలో ఏమని రాయబడింది, ఒకరిని అగ్నిలో నుండి తప్పించే వారినిగా ఒకరిని లాగితే सावधान रहना कहीं हम भी ना गिर जाए। జాగ్రత్త పడాలి, దాంట్లో మనం కూడా పడిపోకూడదు। हालेलुया। హల్లెలూయా। आत्माओं का बोझ के बारे में जब हम कहते हैं, ఆత్మల యొక్క భారం విషయంలో మనం ఎప్పుడైతే చెప్తే कई बार कई नौजवान दूसरे नौजवान को बचाने के लिए पाप में गिर जाते हैं। చాలా మంది యవనస్తులు మరో యవనస్తులను తప్పించడానికి రక్షించడానికి వారు కూడా వారి పాపంలో పడిపోతుంటారు। मैंने ऐसे बहुत सारी कहानियों को सुना है। నేను ఇలాంటి చాలా కథలు నేను విన్నాను। आत्मा में परिपूर्ण एक नौजवान कलीसिया में रहने वाले यूथ क्या करते हैं, मैं उनके बारे में बताती हूँ। ఆత్మల పరిపూర్ణులైన యవనస్తులు సంఘంలో ఏం చేస్తారో నేను చెప్తాను। आत्मा से परिपूर्ण रहते हैं। వాళ్ళు ఆత్మతో నింపబడే ఉంటారు। जब कलीसिया में सुसमाचार प्रचार करने की बात होती है, ఎప్పుడైతే సంఘంలో సువార్త పరిచర్య విషయాన్ని చెప్తారో, और जो है आत्माओं के बोझ के बारे में बताया जाता है ఎప్పుడైతే ఆత్మల యొక్క భారాన్ని అనే విషయాన్ని ఎప్పుడైతే ప్రకటిస్తారో, कि हर एक व्यक्ति परमेश्वर की दृष्टि में अमूल्य है। ఓ ప్రతి ఒక్కరు సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు దేవుని దృష్టిలో చాలా విలువైన వారని, तो वचन प्रचार करते समय ही जवान लोगों के माइंड में उनका बॉयफ्रेंड उनका गर्लफ्रेंड फर्स्ट लिस्ट में आता है। అయితే వినిన వెంటనే సంఘంలోని యవనస్తుల్లో యవనరాల్లో వాళ్ళ బాయ్ ఫ్రెండ్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ వారి ఆలోచనలు వస్తారు। आप बहुत अच्छे हैं, मैं आपका नाम लेकर नहीं बोल रही हूँ। మీరు చాలా మంచివారు, మీ పేరైతే నేను చెప్తాం లేదు। हालेलुया। హల్లెలూయా। और वो वचन में हाँ ये फलाना लड़का ये फलाना लड़की नाश नहीं होना है उसके बारे में सोचते रहते అప్పుడు हैं। వారు అనుకుంటారు, ఓహో పలానా అమ్మాయి పలానా అబ్బాయి వీరు నాశనం అవ్వకూడదని ఆలోచిస్తారు। सावधान रहना, జాగ్రత్తగా ఉండండి, दूसरों को बचाते बचाते उस दलदल में मत गिर जाना। ఇతరులు తప్పించే విషయంలో ఆ బురదలోనే పడిపోకూడదు। जिस व्यक्ति से आपको टेम्पटेशन होता है उस व्यक्ति को सुसमाचार बताने की जिम्मेदारी परमेश्वर ने आपको नहीं सौंपा है। ఏ వ్యక్తి ద్వారా మీరు శోధించబడుతున్నారు ఆ వ్యక్తికి సువార్త ప్రకటించే భారాన్ని దేవుడు మీకు ఇవ్వలేదు। विजडम हमें चाहिए, మనకు జ్ఞానం కావాలి, आत्मा में चौकसी हमें चाहिए। ఆత్మలో మెలకువ మనకు కావాలి। हालेलुया। హల్లెలూయా। जिससे आप पाप में गिर सकते उस व्यक्ति से दूर रहना ही वचन बताता है। ఏ వ్యక్తి ద్వారా మీరు పాపంలో పడిపోతారో ఆ వ్యక్తికి దూరంగా ఉండటమే దేవుని వాక్యం తెలియపరుస్తుంది। उसकी भलाई करने के बारे में मत सोचिएगा। వానికి మేలు చేయాలని మీరు ఆలోచించకండి। अगर लड़कियां हैं तो आप लड़कियों को सुसमाचार प्रचार करिए। ఒకవేళ మీరు అమ్మాయిలైతే అమ్మాయిలకి సువార్తను ప్రకటించండి। लड़के हैं तो आप लड़कों को सुसमाचार प्रचार करिए। అబ్బాయిలైతే అబ్బాయిలకు సువార్త ప్రకటించండి। जब आप जो है एक परिपक्व उम्र में पहुंच जाएंगे जहां और आप इन छोटी छोटी बातों से टेम्प्ट नहीं होंगे, तब आप बिना जेंडर के किसी को भी सुसमाचार प्रचार कर सकते हैं। మీరు ఎప్పుడు మెల్లగా ఎదుగుతూ పరిపక్వమైన స్థితిలో వస్తారు। మీరు ఇలాంటి చిన్న చిన్న విషయాలకి మీరు పడిపోరో శోధించబడరు, అప్పుడు మీరు ఏ జెండర్ కైనా మీరు సువార్తను ప్రకటించవచ్చు। कई बार कलीसिया में अपने पड़ोसी को अपने समान प्रेम करो ये वचन सिखाया जाता है। చాలా సార్లు సంఘంలో నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించండి సంఘంలో నేర్పిస్తారు। शत्रु से भी प्रेम करो सिखाया जाता है। శత్రువులను కూడా ప్రేమించండి అని నేర్పిస్తారు। और जो कलीसिया में जो थोड़े कमजोर होते हैं विश्वासी, అయితే ఎవరైతే సంఘంలో కొంతమంది విశ్వాసులు ఎవరైతే బలహీనంగా ఉంటారో, कुछ कमजोरियां उनके अंदर छिपी होती కొన్ని है, బలహీనతలు వారు దాగి ఉంటాయి। इस वचन को वो लेते हैं जैसे प्रभु का प्रकाशन उनको मिला है, ఈ వాక్యాన్ని తీసుకుంటారు ఎలాగైతే దేవుని ప్రత్యక్షత వారికి అనుగ్రహించబడినట్లు, और वो जाते हैं कि
प्रभु ने अपने पड़ोसी को प्रेम करने के लिए बोला, वो पड़ोसी की पत्नी को प्रेम करने की कोशिश करते हैं। అయితే పొరుగువారిని ప్రేమించమన్నారు కదా, అయితే పొరుగువాని భార్యని ప్రేమించడం మొదలు పెడతారు। अब पड़ोस का जो है दूसरे के पति को प्रेम करने की कोशिश करते हैं। అయితే మీరు పొరుగువారి యొక్క భర్తను ప్రేమించడం మొదలు పెడతారు। देखिए, जिस व्यक्ति से आप पाप में गिर सकते हैं, आप टेम्प्ट हो सकते हैं, उस व्यक्ति से दूर रहिएगा। చూడండి, మీరు ఏ వ్యక్తి ద్వారా పాపంలో పడిపోతారో, ఏ వ్యక్తి ద్వారా మీరు శోధించబడతారో ఆ వ్యక్తి నుండి మీరు దూరంగా ఉండండి। ऐसे लोगों से प्रेम करने के लिए परमेश्वर का वचन ने नहीं कहा है। ఇలాంటి వ్యక్తులతో ప్రేమించమని దేవుని యొక్క వాక్యం సెలవివ్వటం లేదు। प्रेम का क्या अर्थ है? ప్రేమ అర్థం ఏమిటి? उसमें पवित्रता होती है। దానిలో పరిశుద్ధత ఉంటుంది। दुनिया का प्रेम के बारे में परमेश्वर का वचन नहीं बताता। లోకం యొక్క ప్రేమను గురించి దేవుని యొక్క వాక్యం సెలవివ్వటం లేదు। परमेश्वर का प्रेम, దేవుని యొక్క ప్రేమ, परमेश्वर के प्रेम में पवित्रता होती है। దేవుని యొక్క ప్రేమలో పరిశుద్ధత ఇమిడి ఉంటుంది। जिस प्रेम में पवित्रता ना रहे, वो परमेश्वर से उत्पन्न हुआ प्रेम नहीं है। ఏ ప్రేమలో దేవుని యొక్క పరిశుద్ధత లేదు, అది దేవుని ద్వారా ఉత్పత్తి అయిన ప్రేమ కాదు। जिस फेलोशिप में पवित्रता नहीं होती है, वो परमेश्वर से उत्पन्न हुआ फेलोशिप नहीं है। ఏ సహవాసంలో దేవుని యొక్క పరిశుద్ధత లేదు, ఆ సహవాసము దేవుని ద్వారా ఉత్పత్తి అయినది కాదు। हालेलुया। హల్లెలూయా। इसलिए वचन को अपने स्वार्थ के लिए इस्तेमाल ना करें। అందుకే వాక్యాన్ని మీ స్వార్థం కొరకు ఉపయోగించకండి। आमीन। ఆమేన్। दानियल के पुस्तक में लिखा है, जो अपने परमेश्वर का ज्ञान रखेंगे वो हियाव बांधकर बड़े काम करेंगे। అయితే దానియేలు రాసిన పుస్తకంలో గ్రంథంలో ఏం రాయబడి ఉన్నదంటే, తమ దేవుని ఎరిగి వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేసెదరు। हालेलुया। हालेलुया। परमेश्वर को जानते 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 यहूदा गोत्र का सिंघा है वो, उनका सामर्थ हमारे अंदर जो है निवास करने लगता है। దేవునిని ఎరుగుతూ 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 ఆయన యోధా గోత్రపు సింహమని ఎరిగిన తర్వాత ఆయన యొక్క సామర్థ్యము మనలో కుమ్మరించబడుతుంది। परमेश्वर को जानने के बारे में जब मैं बताती हूँ, तो इसका ये अर्थ नहीं है कि हेड का नॉलेज के बारे में मैं नहीं बता रही हूँ। దేవునిని ఎరగటం అనే విషయం చెప్తుంటే నేను చెప్పటం లేదు, ఈ హెడ్ ఈ తల యొక్క జ్ఞానం గురించి నేను చెప్పటం లేదు। आमीन। ఆమేన్। पुस्तक पढ़कर कोई भी ज्ञान कमा सकता है। పుస్తకాలు చదివి ఎవరైనా జ్ఞానం సంపాదించవచ్చు। परमेश्वर को जानने का अर्थ है कि परमेश्वर के साथ जो संगति करता है और उनके वचन में से परमेश्वर को जानता है, वही परमेश्वर का हियाव या परमेश्वर से भर जाएगा। దేవుని గురించిన జ్ఞానం దాని అర్థం ఏమంటే, ఎవరైతే దేవునితో సహవాసం చేస్తారో, ఎవరైతే దేవుని వాక్యాన్ని చదివి ఆ చదివిని దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞానంతో సంపాదించుకొని దానిలో పొందుకొని వారు దేవునిలో బలం కలిగి ఉంటారు। प्रभु को जानना यानी परमेश्वर को करीब से जानना। ప్రభువుని ఎరగడం అంటే దేవునికి చాలా సమీపంగా ఎరగటం। अभी तक हम 2 सप्ताह से वचन के द्वारा परमेश्वर क्या है ये हम सुन रहे हैं। ఇప్పటి వరకు మనం 2 వారాల నుండి దేవుడు ఏమై ఉన్నాడో వాక్యం ద్వారా మనం విన్నాం। आमीन। ఆమేన్। जिस परमेश्वर के बारे में हमने सुना है, उनके साथ संगति करने से ही उस परमेश्वर को अच्छी तरह से हम जानेंगे। ఏ దేవుని గురించి అయితే విన్నామో ఆ దేవునితో మనం బాగా సహవాసం చేస్తే అప్పుడు ఆ దేవుని గురించి మనం బాగా ఎరుగుతాం। परमेश्वर खुद ही अपने आप को हमारे ऊपर प्रकट करेगा। దేవుడు తానే మనపై ప్రత్యక్షపరచుకుంటాడు। पवित्र आत्मा परमेश्वर का ये कार्य है कि परमेश्वर की परिपूर्णता को हम पर प्रकट करे। పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యమే ఇది, దేవుని యొక్క పరిపూర్ణతను మన మీద ప్రత్యక్షపరచడం। कोई भी परमेश्वर के बारे में माइक लेकर बता सकता है। ఎవరైనా సరే దేవుని గురించి ఎవరైనా ప్రకటించగలరు। हालेलुया। హల్లెలూయా। हेड नॉलेज बुक किताबों को पढ़कर कमाया जा सकता హెడ్ है। నాలెడ్జ్ పుస్తకాలు చదివి ఎవరైనా సంపాదించగలరు। ये जो है पढ़कर कमाया हुआ ज्ञान के बारे में ये वचन नहीं बताया जा కానీ रहा ఈ है। వాక్యం చదివి జ్ఞానం సంపాదించే విషయాన్ని గురించి చెప్పడం లేదు। ये ज्ञान संग रहकर पाया हुआ ज्ञान ఈ है। జ్ఞానము
తోడుగా ఉండి సహవాసంతో ఉండి సంపాదించే జ్ఞానం ఇది. हालेलुया। हालेलुया। किसी के बारे में अच्छी तरह जानना है तो उनके साथ रहने से ही पता चलेगा। ఎవరి గురించి బాగా తెలుసుకోవాలంటే వారితో ఉంటేనే వారి గురించి మనం తెలుసుకోగలం. मेरे बारे में यदि कोई किताब छप गया हो तो मेरे किताब को पढ़कर मैं कौन हूँ उसका थोड़ा जानकारी मिल सकता है, लेकिन जो मेरे साथ रहता है वो मुझे अच्छी तरह से मेरे साथ संगति करने वाले को पता चलेगा मैं कौन हूँ। నా గురించి కొన్ని పుస్తకాలు రాసిన పుస్తకాలు చదివిన వారు నేను ఎవరో కొంచెం తెలుసుకుంటారు కానీ నాతో ఫెలోషిప్ చేసిన వారు నాతో సహవాసం చేసిన వారు నేను ఏమై ఉన్నాను ఎవరై ఉన్నాను నాతో సహవాసం చేసిన వారే బాగా एक చెప్పగలుగుతారు. मनुष्य के साथ संगति करने से ही पता चलता है कि वो कौन है। ఒక మనిషితో సహవాసం చేసిన తర్వాత అప్పుడు తెలియపరచబడుతుంది ఆ మనిషి ఎవరని. दूर रहने से पता नहीं चलता, దూరంగా ఉంటే తెలియదు, पास आने से पता चलता है कौन क्या है। దగ్గరగా ఉంటేనే ఎవరు ఏమై ఉన్నారని తెలుస్తుంది. परमेश्वर के साथ साथ रहेंगे तो परमेश्वर कौन है अच्छी तरह से आपको पता चल जाएगा। దేవునితో తోడుగా ఉంటే దేవునితో సహవాసం చేస్తే అప్పుడు బాగా అర్థమవుతుంది దేవుడు ఏమై ఉన్నాడని. मैं आपको वचन के द्वारा परमेश्वर कौन है मैं बताकर आपको उनके बारे में बता सकती हूँ। నేను వాక్యం ద్వారా కేవలం దేవుడు ఏమై ఉన్నాడని నేను వాక్యం ద్వారా మీకు చెప్పగలుగుతాను. आप सुनेंगे, మీరు వింటారు, लेकिन अगर आपका व्यक्तिगत रूप से परमेश्वर के साथ संगति नहीं है तो कुछ दिनों के बाद ये वचन आप भूल जाएंगे। కానీ మీరు వ్యక్తిగతంగా దేవునితో సహవాసం లేకపోతే కొన్ని దినాల తర్వాత ఈ వాక్యాన్ని మీరు మర్చిపోతారు. यशायाह 40 चैप्टर रेफरेंस आप भूल जाएंगे। యెషయా 40 గ్రంథంలో వాక్యంలో రెఫరెన్స్లన్నీ మీరు మర్చిపోతారు. आमेन। ఆమేన్. हमारा मेमोरी जो है शॉर्ट टर्म का होता है, మన మెమరీ కేవలం షార్ట్ టైం వరకే ఉంటది. वचन रेफरेंस ये ज्यादा दिन तक याद नहीं रहेगा। ఈ వాక్యాలు ఈ రెఫరెన్స్లు ఎన్నో దినాలు జ్ఞాపకం ఉండవు. क्या लेकिन संगति को कोई भुला सकता है? కానీ సహవాసాన్ని ఎవరైనా మరిపించగలరా? हालेलुया। హల్లెలూయా. संगति को कोई भुला सकता है? సహవాసాన్ని ఎవరైనా మరిపించగలరా? जो हमारे अंदर ही बसा हुआ है उसको कोई भुला सकता है। మనలోనే నివాసం ఉంటున్న దాన్ని ఎవరైనా మనలో నుండి తీసివేసి మరిపించగలరా? क्या संडे वचन था बोलने से 10 मिनट सोच कर बोलने की तरह वो संगति नहीं है। ఓ సండే వాక్యం అయితే 10 నిమిషాలు ఆలోచించి చెప్పే ఈ వాక్యం ప్రకారం కాదు సహవాసం. संगति को टाइम नहीं लगता है सोचने के लिए। సహవాసానికి సమయం పట్టదు ఆలోచించడానికి. परमेश्वर के साथ एक हो जाने से वचन प्रकट करता है कौन है और पवित्र आत्मा प्रकट करता है हमारे ऊपर और खुद से संगति करके हम जान लेते हैं कि हमारा परमेश्वर कौन है। సహవాసం చేస్తే దేవుడే తాను ప్రత్యక్షమవుతాడు. పరిశుద్ధాత్మ దేవుడే మనలో ప్రకాశం తెలియజేస్తాడు దేవుడు ఎవరని. हालेलुया। हालेलुया। इसलिए हर एक व्यक्ति को व्यक्तिगत रूप से परमेश्वर की आत्मा प्रकट करना है कि प्रभु कौन है। అయితే వ్యక్తిగతంగా పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్క వ్యక్తికి ప్రత్యేకంగా ప్రత్యక్షపరచాలి దేవుడు ఎవరని. प्रभु ने अपने चेलों से पूछा कि तुम क्या समझते हो कि मैं कौन हूँ। ప్రభువు తన శిష్యులతో చెప్తున్నాడు మీరు ఏమనుకుంటున్నారు నేను ఎవరై ఉన్నానని. और प्रभु ने लोग क्या सोचते हैं ये भी प्रभु ने पूछा। ప్రభు అడుగుతున్నాడు ప్రజలు ఏమో అంటున్నారు నా గురించి. लेकिन चेलों ने क्या जवाब दिया? కానీ శిష్యులు ఏమి జవాబిచ్చారు? अब जीविते परमेश्वर के पुत्र हो। మీరు జీవం గల దేవుని కుమారుడవు. वो हेड नॉलेज नहीं था, అది తల యొక్క నాలెడ్జ్ కాదది. वो तो संगति से उनको पता चल అది गया। సహవాసం ద్వారా వారికి తెలియపరచబడ్డారు. साथ साथ रहकर जान लिए तो जीविते परमेश्वर का पुत्र है। వారు తోడుగా ఉండి వారు తెలుసుకున్నారు మీరు జీవం గల దేవుని కుమారుడు అని. साथ साथ रहकर मालूम हुआ कि प्रभु आप तो स्वर्ग से उतर कर आए हैं। ఆయనకి తోడుగా ఉండి వారు తెలుసుకున్నారు ప్రభువా నీవు పరలోకం నుండి నీవు దిగి వచ్చావని. हालेलुया। హల్లెలూయా. ये जानकारी हमारे अंदर बड़ा ही याव को उत्पन्न करेगी। ఈ విషయాన్ని ఎరగటమే ఈ విషయాన్ని తెలుసుకోవటమే మనలో పెద్ద ధైర్యము మనలో పెంపొందిస్తుంది. हमारा परमेश्वर कौन है उनको चख कर उनके साथ बैठकर उनके साथ समय बिताकर जानना ही असली बात है कि मैं प्रभु को जान लिया। మన దేవుడు ఏమై ఉన్నారు ఆయన రుచిని తెలుసుకొని ఆయన సముఖంలో కూర్చుని ఆయనతో సహవాసం చేస్తేనే అది నిజమైన టేస్ట్. అప్పుడే మనకు తెలియపరుస్తుంది దేవుడు
దేవుడు ఏమై ఉన్నాడని. प्रकाशित वाक्य उसका पहला अध्याय 17 और 18 वचन को हम पढ़ेंगे। ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయము 17వ వాక్యము 18వ వాక్యాన్ని మనం చదువుకుందాం. जब मैंने उसे देखा तो उसके पैरों पर मुर्दा सा गिर पड़ा। उसने मुझ पर अपना दाहिना हाथ रखकर कहा, मत डर, मैं प्रथम और अंतिम और जीविता हूँ। నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని, ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లనే భయపడకము, నేను మొదటి వాడను కనపటి వాడను. नवा वचन, मैं यूहन्ना जो तुम्हारा भाई और यीशु के क्लेश और राज्य और धीरज में तुम्हारा सहभागी हूँ, परमेश्वर के वचन और यीशु मसीह की गवाही के कारण पतमुस नामक टापू में था। 9వ వాక్యం అదే 1వ అధ్యాయం, మీ సహోదరుడు యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడునైన యోహానును నేను దేవుని వాక్యం నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యం నిమిత్తమును పద్మాసు దీపమున పరవాసినైతిని. हालेलुया। హల్లెలూయా. प्रेरित यूहन्ना जो है प्रभु के वचन के निमित्त, उनकी गवाही देने के निमित्त, सुसमाचार प्रचार करने की वजह से उनको पकड़कर पतमुस नामक आइलैंड में, द्वीप में डाल दिया गया। అపోస్తలుడైన యోహానును సువార్త నిమిత్తమును దేవుని గూర్చిన సాక్ష్యం నిమిత్తమును దేవుని పరిచర్య నిమిత్తమును వారు ఏం చేశారంటే యోహానును తీసుకెళ్లి పద్మాసు ద్వీపంలో పడవేశారు. ये यूहन्ना यीशु मसीह के साथ में 3.5 साल शरीर में रहकर उसे संगति यीशु के साथ अच्छी तरह पता है। ఈ యోహాను యేసు ప్రభువు ఉన్న సమయంలో 3.5 సంవత్సరములు ఆయనతో ఆయన దేహంలో ఉన్నప్పుడు ఈయన దేహం ద్వారా ఆయనతో సహవాసం చేసిన వ్యక్తి. यीशु मसीह के 12 चेलों में से एक व्यक्ति है ये। యేసు ప్రభు యొక్క 12 శిష్యులలో ఒక శిష్యుడు. यीशु मसीह को करीब से इसने देखा। యేసు ప్రభువుని చాలా దగ్గరగా ఆయన చూశాడు. फेलोशिप के विषय में बताया जाए तो 12 चेलों में से यूहन्ना का यीशु के साथ बहुत ही करीबी संबंध है। సహవాసం విషయంలో చెప్తే 12 మందిలో కూడా ఈ యోహాన్ అనే వ్యక్తి చాలా దగ్గర చాలా సమీపమైన సహవాసం కలిగి ఉన్నాడు ప్రభువుతో. कहीं पर भी जब बैठेंगे यीशु मसीह तो यीशु को चिपक कर बैठने वाला व्यक्ति यही है। ఎక్కడ కూర్చున్నా, ఎక్కడైతే ప్రభు కూర్చుంటాడో అక్కడ అంటుకుని కూర్చునే వ్యక్తిలో ఈ వ్యక్తి ఒకరు యోహాను. यहाँ तक कि अपना सिर ले जाके यीशु की छाती में झुकाकर बैठ जाता था। ఎంతవరకు అయితే తన తల కూడా ఆయన రొమ్ము మీద ఆనుకొని ఉండేవాడు. कितना अद्भुत नजारा होगा वो। ఎంత మంచి దృశ్యమై ఉంటది ఆ अपने సమయంలో. कानों से यीशु मसीह का धड़कन को उसने सुना है। తన చెవులతో ఆ రొమ్ము యొక్క చప్పుడు ఆయన విని ఉంటాడు. अपने हाथों से यीशु को छूकर देखा తన है। చేతులతో యేసుని ముట్టుకొని ఉంటాడు. यीशु के छूकर देखा है ఆ యేసుని ముట్టుకొని ఉన్నాడు. और यीशु के हाथ से उसने खाया। ఆ యేసు యొక్క చేతులతో కూడా ఆయన తిన్నాడు. यीशु को हाथ से खिलाए भी होगा। और యేసుకు తన చేతులతో కూడా తినిపించి ఉంటాడు. यीशु ने इसके पाँव को भी धोया है। యేసు తన కాళ్ళను కడిగాడు. हालेलुया। హల్లెలూయా. यीशु इनके साथ साथ नाव में भी सो गए। యేసు వీళ్ళతో కూడా ఆ పడవలో పడుకున్నాడు. यीशु के पाँव को भी ये छुए होंगे, दबाए होंगे। యేసు యొక్క పాదములను పట్టుకుని నొక్కి కూడా ఉంటారు. बहुत अच्छी तरह से करीब से यीशु मसीह को शरीर में रहते वक्त ये जानता है। చాలా బాగా, చాలా మంచిగా, చాలా సమీపంగా యేసు ప్రభు వారు దేహంలో ఉన్నాడు చాలా బాగా తెలుసుకొని ఉంటారు ఆయన 12 గురించి. चेलों में से सबके सब यीशु मसीह को पकड़ने के समय भाग गए। यूहन्ना अकेला था। सूली चढ़ाने तक, यीशु मसीह मरने तक बगल में ही खड़ा था। యేసు ప్రభువుని పట్టుకున్న సమయంలో 12 మందిలో 11 మంది కూడా పారిపోయారు, కానీ యోహాను ఒక్కడే ఆయన సిలువలో ఏడాలి సమయం వరకు కూడా ఆయన దగ్గరగా ఉండి చూస్తూ ఉన్నాడు, పారిపోలేదు. बहुत अच्छी तरह से जानता है। చాలా బాగా తెలుసుకున్నాడు ఆయన గురించి. और यीशु मसीह जी उठने के बाद भी यूहन्ना ने 40 दिन तक यीशु मसीह को बार बार वो देखता रहा, मिलता रहा। యేసు ప్రభు వారు తిరిగి లేచిన తర్వాత 40 దినాలు కూడా ఆయన ఉన్నప్పుడు ఆయన చూస్తూ ఉన్నాడు, ఆయనతో వింటూ ఉన్నాడు. बहुत ही पावरफुल सेवा जो है प्रेरित यूहन्ना करता है। చాలా చాలా శక్తివంతమైన పరిచర్య యోహాను చేశాడు. प्रभु के सामर्थ से भर
भरा हुआ एक सेवक है। దేవుని యొక్క సామర్థ్యంతో నిండి ఉన్న ఒక సేవకుడు. अद्भुत और चमत्कार यूहन्ना के द्वारा हो रहे थे। అద్భుతాలు సూచక క్రియలు యోహాను ద్వారా జరగబడ్డాయి. पवित्र आत्मा से परिपूर्ण सेवक, పరిశుద్ధాత్మతో నింపబడిన సేవకుడు. कई बार यीशु का दर्शन उसने देखा है ఎన్నోసార్లు ప్రభు యొక్క దర్శనాన్ని చూశాడు. और इतना पावरफुल है कि यूहन्ना को मारने के लिए एक बार गरम गरम तेल में डाल दिया गया। ఎంత సామర్థ్యుడు అంటే యోహానును ఆ చంపాలని వేడి వేడి నూనెలో కూడా ఆయన వేశారు. फिर भी वो गरम तेल उसका कुछ भी बिगाड़ नहीं पाया। ఆయనను ఆ వేడి నూనె ఆయనను ఏమి హాని చేయలేకపోయింది. बाइबल नहीं, इतिहास बताती है। బైబిల్ కాదు కానీ చరిత్ర చెప్తుంది. और जो है अंत में ये कैसे भी मर नहीं रहा है, पकड़कर जो है पथमुस नाम के आइलैंड में बंदी बना दिया गया। ఆఖరికి ఎన్ని ప్రయత్నాలు ఇచ్చినా ఆయన చావటం లేదని ఆఖరిగా తీసుకెళ్లి పద్మాసు దీపంలో ఆయన పడవేశారు. और वहां पर भी ये व्यक्ति प्रार्थना करना नहीं छोड़ता है। అక్కడ కూడా వ్యక్తి ప్రార్థించటం మానలేదు. एक संडे के दिन वो पथमुस टापू में जेल खाने में प्रभु की आराधना कर रहा ఒక है। ఆదివారం దినాన పద్మాసు దీపంలో బందీ గృహంలో ప్రభుని ఆరాధిస్తూ ఉన్నాడు. और उस वक्त प्रभु जो है उसे दर्शन देते हैं। ఆ సమయంలో ప్రభు అతనికి దర్శనం ఇచ్చాడు. ये दर्शन पहले जैसे आंख खुलता था वो दर्शन जैसा दर्शन नहीं ఈ है। దర్శనము ఆ కళ్ళు తెరిచే దర్శనం కాదు. ఈ దర్శనం तो ये दर्शन ट्रांस बोलते हैं, जिसमें जो है आत्मा जो है स्वर्ग में उठा ली जाती है। ఈ దర్శనం ఎలాంటి దర్శనం అంటే ఆత్మ పరలోకానికి వెళ్ళిపోయే దర్శనం లాంటిది. हिंदी में बेसुध हो जाना कहते हैं, बेहोश हो जाना। హిందీలో మోర్చబడిపోవటం. हालेलुया। తెలుగులో वो ट्रांस, जब वो दर्शन में जो है एक मनुष्य को वो देखता है। ఆ దర్శనంలో ఒక మనిషిని ఆయన చూస్తున్నాడు. और इस वचन में कई बार उस भाग को आपने पढ़ा होगा, ఈ వాక్య భాగంలో ఎన్నోసార్లు మీరు చదివి ఉంటారు. लेकिन आज हम फिर से उस वचन को पढ़ेंगे। మరలా మనం ఆ వాక్యాన్ని మనం చదువుకుందాం. 12वां वचन। 12వ వాక్యము. तब मैंने उसे जो मुझसे बोल रहा था देखने के लिए अपना मुंह फेरा, और पीछे घूमकर मैंने सोने की 7 दिवटें देखी, और उन दिवटों के बीच में मनुष्य के पुत्र सदृश एक पुरुष को देखा, जो पांव तक का वस्त्र पहने और छाती पर सोने का पटुका बांधे हुए था। उसके सिर और बाल श्वेत उन वरन ताले के समान उज्जवल थे, और उसकी आंखें आग की ज्वाला के समान थी। उसके पांव उत्तम पीतल के समान थे, जो मानो भट्टी में तपाया गया हो। उसका शब्द बहुत जल के शब्द के समान था। वह अपने दाहिने हाथ में 7 तारे लिए हुए था, और उसके मुख से तेज दोहदारी तलवार निकलती थी। उसका मुंह ऐसा प्रज्वलित था जैसा सूर्य कड़ी धूप के समय चमकता है। जब मैंने उसे देखा तो उसके पैरों पर मुर्दा सा गिर पड़ा। ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరం ఏమిటో అని చూడ తిరుగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యన మనుష్య కుమారుని పోలిన యొక్కను చూచి తిని, ఆయన తన పాదాల మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకుని రొమ్మునకు బంగారము దట్టి కట్టుకుని ఉండెను. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవ హిమమంత ధవలముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను. ఆయన పాదములు కొలిములో పుటము వేయబడి మెరియుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరం విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోటి నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి వెడలుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించున్న సూర్యుని వలె ఉండెను. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. ఆమేన్। इतने बार प्रभु को देखा है, ఇన్నిసార్లు ప్రభును చూచి ఉన్నాడు. अब जैसे देख रहा है ये पहली बार देख रहा था, కానీ ఇప్పుడు ఎలాగైతే చూస్తున్నాడు ఇది మొట్టమొదటిసారిగా చూస్తున్నాడు. प्रभु के तेज में, उनके महिमा में उनको देख रहा है। ప్రభు యొక్క తేజస్సులో, ప్రభు యొక్క ఆయన మహిమలో ఆయనను చూస్తున్నాడు. और उस महिमा को देखकर यूहन्ना का शरीर जो है सह नहीं पाया। అయితే ఆ దర్శనం చూసిన తర్వాత యోహాను యొక్క శరీరము దానిని సహించుకొనలేకపోయింది. मुर्दा के समान उनके पांव में गिर पड़ा। అది ఒక మరణం లాగా ఆయన పడిపోయాడు. हालेलुया। हालेलुया। प्रभु कितना महिमा में परमेश्वर है। ప్రభు
మహిమతో నిండిన దేవుడు उस महिमा में परमेश्वर को किस तस्वीर में हम बांध कर ఆ रखेंगे? మహిమ గల దేవుని ఏ చిత్రములోనూ ఆయన దాగి ఉంచుతాం उस महिमा में परमेश्वर को किस मूर्ति को बनाकर उससे तौलेंगे? ఆ మహిమ గల దేవుని ఏ విగ్రహంతో మనము తోలుతాం हालेलुया। हालेलुया। इसलिए मसीहों बार बार मैं बता रही हूँ कि प्रभु के नाम का कोई भी मूर्ति या कोई भी फोटो अपने घर में मत रखना। అందుకే ప్రభువులో ఉన్న బిడ్డలారా నేను మాటకి చెప్తున్నాను ప్రభువును గూర్చిన ఎటువంటి విగ్రహంను మీ గృహములో పెట్టుకొనవద్దండి उस महिमा को कोई भी चित्र में नहीं ला सकता ఆ है। మహిమని ఎవరు కూడా చిత్రంలో వేయలేరు कोई मनुष्य ने उनको आमने सामने उनकी महिमा में देखकर जीवित नहीं बचा ఏ है। మనుష్యుడు కూడా ఆయనకు ఎదురుగా ఉండి చూసి బ్రతకలేడు हालेलुया। हालेलुया। यूहन्ना ने देखा तो भी प्रभु ने अपनी महिमा थोड़ा कम करके ही दिखाया होगा। యోహానును చూపించినప్పుడు కూడా ప్రభు తన మహిమని కొంచెం తగ్గించి చూపించుంటాడు अति पवित्र परमेश्वर है। మహాపరిశుద్ధమైన దేవుడు परमेश्वर जलन रखने वाला परमेश्वर है। प्रभु सहन नहीं करेगा कि आप उनकी महिमा को किसी तस्वीर से तौलेंगे तो। దేవుడు రోషం గల దేవుడు ఆయన సహించుకోడు మీరు ఆయన మహిమను ఓ విగ్రహంతో పోలిస్తే ఆయన సహించుకోడు आपके घर में ऐसे तस्वीरें हैं तो उसको निकाल कर फाड़ के फेंकने में डरने की आवश्यकता नहीं మీ है। ఇంట్లో ఇలాంటి బొమ్మలు గాని ఇలాంటి విగ్రహాలు ఉంటే దాన్ని చింపి పారవేయటంలో ఎటువంటి భయం మీకు ఉండకూడదు और वो सब मनुष्य बनाए वाले हैं। ఎందుకంటే అవన్నీ మనుషులు చేసిన విగ్రహాలు स्वर्ग से कोई फोटो उतर कर नहीं పరలోకం आया। నుండి ఏ ఫోటో కూడా దిగి రాలేదు स्वर्ग से कोई मूर्ति उतर कर नहीं आया। పరలోకం నుండి ఏ విగ్రహం దిగి రాలేదు स्वर्ग से एक ही है जो उतर कर आया, जीवन का रोटी हमारा यीशु मसीह। పరలోకం నుండి ఒక్కరే దిగి వచ్చారు అయితే జీవం గల ఆ రొట్టె ఆయన జీవం గల దేవుడు उसे हम उस रोटी को प्रभु भोज और लहू प्रभु भोज के समय शरीर और लहू जानकर उसे हम खाते हैं। ఆ రొట్టెనే ప్రభు బలలో జీవం గల దేవుని యొక్క శరీరం అని మన ప్రభు బలలో ఆ రొట్టెని విరుస్తున్నాం తింటున్నాం वही परमेश्वर जो स्वर्ग से उतरा है हमारे अंदर निवास करता అదే है। దేవుడు పరలోకం నుండి దిగి వచ్చాడు ఆయన మనలో నివాసం ఉంటున్నాడు हालेलुया। हालेलुया। उस प्रभु को देखते ही यूहन्ना मुर्दा सा गिर पड़ा। ఆ ప్రభుని చూసిన వెంటనే ఆయన చచ్చిన వాని వలె प्रभु అయిపోయాడు सच में भयानक है, उनको देखेंगे तो मुर्दा से गिर पड़ेंगे। నిజంగానే ప్రభు చాలా భయంకరుడు చూచిన వారు చచ్చిపోతారు हालेलुया। हालेलुया। अब यूहन्ना बेहोश होकर गिर गया ఇప్పుడు యోహాను మోచపడిపోయాడు और यूहन्ना को परमेश्वर छूकर कहता है मत डर। అప్పుడు ప్రభు యోహాను ముట్టి చెప్తున్నాడు భయపడవద్దు परमेश्वर का भय पवित्र है। దేవుని యొక్క భయం పరిశుద్ధమైనది परमेश्वर का भय पवित्र है। దేవుని యొక్క భయం పరిశుద్ధమైనది परमेश्वर ने से छुआ और कहा मत डर। ప్రభు ఆయన ముట్టి చెప్తున్నాడు భయపడవద్దు मैं प्रथम और अंतिम और जीविता हूँ। నేనే ప్రథమును నేను అంతమును నేను జీవము గల దేవుడు I am the first, I am the last, and I am the living one. నేనే ఆదియు నేనే అంతమును నేనే జీవం గల దేవుడని हालेलुया। हमारे परमेश्वर से पहले ना कोई था, ना हमारे परमेश्वर के बाद और कोई रहेगा। మన దేవుని కంటే ముందు ఎవరు లేరు మన దేవునికి తర్వాత కూడా ఎవరు ఉండబోరు हमारा परमेश्वर ही हर बातों का आरंभ है। మన దేవుడే సమస్తానికి ప్రారంభము हमारा परमेश्वर हर बातों का अंत है। మన ప్రభు ప్రతి విషయానికి అంతము यहाँ तक कि हमारे जीवन का आरंभ भी उन्होंने ही किया है। ఎంతవరకైతే మన జీవిత యొక్క ప్రారంభాన్ని కూడా ఆయన చేశాడు उन्हीं के द्वारा हम उत्पन्न हुए ఆయన हैं। ద్వారా మనం జన్మించాం बीच में छोड़ नहीं देगा। మధ్యలో ఆయన విడిచిపెట్టాడు बीच में किसी परिस्थिति से डरने की आवश्यकता नहीं। మధ్యలో ఏ పరిస్థితి కూడా మీరు భయపడమని పని లేదు मौत से डरने की आवश्यकता नहीं, మృత్యుతో మీరు భయపడని పని లేదు क्योंकि अंत भी परमेश्वर है। ఎందుకంటే అంతం కూడా దేవుడే यदि हमारा अंत होना है तो परमेश्वर के हाथ में है। ఒకవేళ మనం అంతం అయిపోవాలంటే దేవుడు మనకు అంతమై ఉన్నాడు కదా हालेलुया। हालेलुया। प्रभु के बिना हमें कोई अंत नहीं कर सकता। ప్రభు లేకుండా ఎవరు మన అంతం చేయలేరు దేవుడు తప్ప ఎవరు మన అంతం చేయలేరు। परमेश्वर के सिवा हमें कोई अंत नहीं कर सकता कोई हमें खत्म नहीं कर सकता ఎవరు है। మనల్ని చంపలేరు हालेलुया। हालेलुया। कोई हमारा कुछ बिगाड़ नहीं सकता ఎవరు है। కూడా మనల్ని ఏమీ చేయలేరు प्रभु ने सब कुछ आरंभ किया है। ప్రభువే అన్నిటిని ప్రారంభించాడు प्रभु ही अंत करेगा। ప్రభువే దాన్ని అంతం చేస్తాడు हालेलुया। हालेलुया। बीच में आने वाली तूफानों को देखकर डरने की जरूरत नहीं कि ये तूफान आपको अंत कर देगी। మధ్యలో వచ్చే
వచ్చే తుఫాను చూసి మీరు భయపడడం అవసరం లేదు, ఈ తుఫాను మనల్ని ముంచి వేస్తదని. कोई तूफान हमारा अंत नहीं कर ఏ सकता, తుఫాను కూడా మనల్ని అంతం చేయలేదు. कोई समस्या हमारा अंत नहीं कर सकते। ఏ సమస్య కూడా మనల్ని అంతం చేయజాలదు. हालेलूया। హల్లెలూయా. आगे वचन कहता है, ఇంకా ముందు వాక్యం చెప్తుంది, यीशु मसीह ने यूहन्ना से कहा, యేసు ప్రభు వారు యోహానుతో చెప్తున్నాడు, 18 वचन, 18వ వాక్యం, मैं मर गया था నేను మరణించాను, और अब देख ఇదిగో చూడు मैं युगान युग जीविता हूँ। యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. हालेलुया। हालेलुया। मैं मर गया था यूहन्ना, నేను మృత్యుడైపోయా యోహాను, तूने मुझे मरते हुए देखा है, నీవు నన్ను చనిపోవటం చూసావు, तूने मुझे कब्र में रखते हुए देखा है। నీవు నన్ను సమాధిలో పెట్టడం చూసావు. हालेलुया। హల్లెలూయా. और अब देख ఇప్పుడు చూడు मैं युगान युग जीवित हूँ। నేను యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. हालेलुया। హల్లెలూయా. प्रभु मुर्दों में नहीं है, ప్రభు సమాధిలో లేడు, प्रभु इज़राइल देश के कब्र में नहीं ప్రభు है, ప్రభు ఇజ్రాయేల్ యొక్క సమాధిలో లేడు, वह युगान युग जीवित है। ఆయన యుగ యుగములు జీవించేవాడై ఉన్నాడు. हालेलुया। హల్లెలూయా. और मृत्यु और अधोलोक की कुंजियां मेरे ही पास है। తరువాత పాతాళం యొక్క పాతాళ లోకం యొక్క తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. మరణపు తాళపు చెవులు, పాతాళపు లోకపు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి। मृत्यु का अधोलोक और जो कुंजी है, चाबी है, वो मेरे अधीन में है। दो बातों से संसार के हर लोग डरते हैं। రెండు విషయాల గురించి లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు భయపడతారు. कितना भी धनवान हो, कितना भी कंगाल हो, इन दो बातों से हर एक व्यक्ति डरता है। ఎంత ధనవంతుడైనా ఎంత పేదవాడైనా ఈ రెండు విషయంలో భయపడతాడు. एक मृत्यु, ఒకటి మరణం, दूसरा अधोलोक। రెండు పాతాళం. आमीन। ఆమేన్. मृत्यु से बहुत लोग डरते हैं। మరణం గురించి చాలా మంది భయపడతారు. एक झूठ के बारे में मैंने पिछले सप्ताह खुलासा किया था। ఒక అబద్ధాన్ని గురించి నేను ఒక విషయాన్ని వెలుగులో తెచ్చాను. शैतान झूठ का पिता है। సాతాను అబద్ధములకు తండ్రి. कौन है शैतान? సాతాను ఎవడు? बोलिए कौन है? ఎవడు? झूठ का पिता। అబద్ధములకు తండ్రి. हाँ, अबद्धमुनु जनकुడు। జనకుడు. हालेलुया। హల్లెలూయా. सारा झूठ वही क्रिएट करता है। ప్రతి అబద్ధం వాడే క్రియేట్ చేస్తాడు. एक झूठ उसने वर्ल्ड में फैला के रखा है, ఒక అబద్ధాన్ని లోకంలో విస్తరించాడు. ज्यादा इंडिया में फैला कर रखा है। ఎక్కువగా మన భారతదేశంలో. और वो झूठ क्या है? ఆ అబద్ధం ఏమిటి? स्वर्ग का राजा परमेश्वर है, పరలోకం యొక్క రాజు దేవుడు, नरक का राजा शैतान है। నరకానికి యొక్క రాజు సాతాన్. लेकिन ये झूठ है। కానీ ఇది అబద్ధము. हालेलुया। హల్లెలూయా. पाताल की चाबियां किसके हाथ में है? పాతాళపు యొక్క తాళపు చెవులు ఎవరి చేతిలో ఉన్నవి? पहला अध्याय 18 वचन में कहता है यीशु मसीह के हाथ में है पाताल की चाबियां। మొదటి ప్రకటన గ్రంథం అధ్యాయం 18 వాక్యంలో చెప్తుంది, పాతాళపు యొక్క తాళపు చెవులు యేసు యొక్క స్వాధీనంలో ఉన్నవి. हालेलुया। హల్లెలూయా. शैतान जो है नरक का राजा नहीं है। సాతాను నరకం యొక్క రాజు కాదు. नरक तो परमेश्वर ने शैतान के लिए और उसके दूतों के लिए बनाया है। నరకమైతే సాతానికి వాడి అనుచరులకి సిద్ధం చేసి ఉన్నాడు. वहाँ एंजॉय करने के लिए नहीं, అక్కడ ఎంజాయ్ చేయడానికి కాదు, అక్కడ हालेलुया, హల్లెలూయా, उसे पनिशमेंट देने के लिए అక్కడ శిక్ష విధించడానికి एक समय आएगा ఒక సమయం వస్తుంది, जब परमेश्वर उस दुष्ट को उस नरक के आग के झील में हमेशा के लिए डाल देगा। ఎప్పుడైతే దేవుడు ఆ అగ్నిగుండంలో ఆ సాతాన్ని ఎల్లకాలం సదాకాలం వరకు దానిలో త్రోసివేస్తాడు. हालेलुया। హల్లెలూయా. उस पाताल का जो द्वार है उसकी चाबियां जो है यीशु के हाथ में है। ఆ పాతాళపు యొక్క ద్వారం యొక్క తాళపు చెవులు అది యేసు యొక్క చేతిలో ఉన్నవి. कोई शैतान किसी को नरक में डालने का भी उसको ताकत नहीं ఏ है, సాతాను కూడా ఒక వ్యక్తిని నరకంలో వేయటానికి దానికి బలం చాలదు. क्योंकि उस पाताल का जो अधिकार है वो यीशु के हाथ में है। ఎందుకంటే ఆ పాతాళం మీద ఒక అధికారి అది మన ప్రభు అయిన యేసు. आमीन। ఆమేన్. नरक का ऊपर अधिकार हमारे यीशु मसीह का है। నరకం పైన అధికారం మన ప్రభు అయిన యేసు ప్రభు పై ఉన్నది.
कोई नरक में हमें डाल सकता है तो वो अधिकार सिर्फ यीशु मसीह के हाथ में है। ఎవరినైనా నరకంలో వేయాలంటే కేవలం ఆ అధికారం యేసు ప్రభు యొక్క చేతిలోనే ఉంది. वैसे ही मृत्यु की चाबी यीशु के हाथ में है। అలాగే మృత్యు యొక్క తాళపు చెవి యేసు యొక్క చేతిలో ఉంది. మరణపు తాళపు చెవులు మన యేసు స్వాధీనములో ఉన్నవి। मृत्यु का जो चाबी है कुंजी है वो यीशु प्रभु के हाथ में है। हालेलुया हालेलुया। वो चाबी शैतान के हाथ में नहीं है। ఆ తాళపు చెవులు సాతాను చేతిలో లేదు. कुछ बोलते हैं कि यमराज के हाथ में है। కొంతమంది అంటారు यमराज చేతిలో ఉందని। यमुడు చేతిలో ఉన్నదంటారు। कुछ लोग कहेंगे कि यमराज के हाथ में है। यमराज के हाथ में नहीं, वो झूठ है। यमुడి చేతిలో లేదు, అది అబద్ధము। वो मौत लेकर आ रहा है, कुछ लोग डरते हैं। वो मौत को लेकर आ रहा है, ऐसा लोग डरते हैं। వాడు మరణాన్ని తీసుకొస్తున్నారని కొంతమంది భయపడుతున్నారు। वो कोई यमुడు कोई यमराज मौत को लाने का ताकत उसके पास, वो कुंजी उसके पास नहीं है। वो ना कोई यमराज తెలుగులో ఆ యముడు ఏ మరణాన్ని కూడా మృత్యుని కూడా తీసుకురావడానికి వాడి చేతిలో ఎటువంటి అధికారం లేదు। वो अधिकार सिर्फ जीविता परमेश्वर हमारा यीशु मसीह के हाथ में है। ఆ అధికారం కేవలం మన జీవము గల యేసు ప్రభు యొక్క చేతిలోనే ఉంది। इसीलिए उसे सर्व अधिकारी सर्वशक्तिमान परमेश्वर है उनका नाम। అందుకే ఆయన పేరు సర్వశక్తిమంతుడు సర్వాధికారి అయిన దేవుడు అని ఆయన పేరు। हालेलुया 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 हालेलुया। मृत्यु के डंक को परमेश्वर ने मृत्यु के द्वारा, अपनी मृत्यु के द्वारा उससे नाश कर दिया। మరణం యొక్క ముళ్ళును మరణంతోనే తన యొక్క సొంత మరణంతోనే ఆ ముళ్ళును విరగదీశాడు। उनकी मौत के द्वारा, उनकी पुनरुत्थान के द्वारा उन्होंने ये विजय प्राप्त किया है। ఆయన మరణం ద్వారా ఆయన పునరుత్థానం ద్వారా దీనిలో ఆయన విజయాన్ని సాధించాడు। मृत्यु की चाबियां हमारे डैडी के पास है। మరణం యొక్క తాళపు చెవులు మన డాడీ చేతిలో ఉన్నవి। हमारे डैडी के पास हेवन में डेथ का चाबी और नरक की चाबियां रखी हुई है। మన పరలోకంలో ఉన్న మన డాడీ చేతిలో మరణం యొక్క తాళపు చెవులు, పరలోకం తాళపు పరలోక నరకం యొక్క తాళపు చెవులు మన డాడీ చేతిలో ఉన్నవి। क्या किसी के मजाल कोई स्वर्ग में चुपचाप घुसकर तिजोरी खोलकर उन चाबियों को चोरी करे? ఎవరికైనా ఆ సహవాసం చేయగలరా? మెల్లగా దొంగ చాటున వెళ్ళి ఆ తాళపు చెవుల్ని దొంగలించడానికి? क्या कोई यीशु के हाथ से उनका अधिकार, उनके चाबियों को चुरा सकता है? ఎవరైనా సహవాసం చేయగలరా? యేసు యొక్క చేతిలో నుండి అధికారాన్ని తీసుకునే సామర్థ్యం ఎవరికి ఉంది? हालेलुया हालेलुया। कोई चुरा नहीं सकता है। ఎవరు దొంగలించలేరు। इसलिए मैंने बोला शैतान झूठा है और झूठ का पिता है। అందుకే నేను చెప్పాను సాతాను అబద్ధికుడు, అబద్ధానికి జనకుడు। मौत किसी कब्रिस्तान में नहीं घूम रहा है। మృత్యువు మరణము ఏ సమాధిలో తిరగటం లేదు। हालेलुया हालेलुया। मसीही लोग कब्रिस्तान से भी कुछ लोग डरते हैं। క్రైస్తవులు కొన్ని సమాధుల విషయంలో కూడా భయపడుతూ ఉంటారు। कोई मौत कोई डेड बॉडी के ऊपर घूम नहीं रहा है। ఏ మరణం కూడా ఆ డెడ్ బాడీ పైన సమాధి పైన తిరగటం లేదు। यहाँ तक कि मरने के बाद वो प्राण वहाँ रहने का भी उसको अधिकार नहीं है। ఎంతవరకైతే ఆ బాడీ చనిపోయిన తరువాత దానిలో ఉన్న ప్రాణం అక్కడ ఉండటానికి కూడా ఆ ప్రాణానికి అక్కడ అధికారం లేదు। అక్కడ कोई भी पृथ्वी में घूमने के लिए प्रभु ने अनुमति नहीं दिया है। ఇక్కడ ఈ లోకంలో తిరగటానికి ప్రభు ఎవ్వరికి కూడా అధికారం ఇవ్వలేదు చనిపోయిన No తరువాత। death spirit can travel in this earth. ఏ మరణం యొక్క మరణించిన ప్రాణము ఈ లోకంలో ట్రావెల్ చేయటానికి అధికారం ఇవ్వలేదు। हालेलुया हालेलुया। मरने के बाद हर एक को या तो परदेश में या तो पाताल में चले जाना है। మరణించిన తర్వాత అయితే పరదేశంలో లేకపోతే నరకంలోని వెళ్ళాలి, नरकम का तो పాతాళంలోనికి వెళ్ళాలి। हालेलुया हालेलुया। आमेन। आमीन। इसलिए कोई डेड बॉडी को छू लेने से आपको कोई मौत छू लेगा, डरने की जरूरत అందుకే नहीं है। ఏదైనా డెడ్ బాడీ ముట్టుకుంటే ఓహో మీకు మరణాన్ని కూడా మీకు తాగుతుందని భయపడవలసిన పని లేదు। ये सब शैतान का झूठ है, ఎన్ని శాతం యొక్క అబద్ధాలు, बेकार के झूठ है। ఎన్ని వేస్ట్ అబద్ధాలు। जो मर गया है वो वहाँ पर कुछ भी नहीं है, ఎవరైతే చనిపోయారో అక్కడ ఏమి లేదు। అక్కడ जस्ट एक मिट्टी का पुतला है। కేవలం అక్కడ మట్టితో చేయబడిన విగ్రహం అంతే। बस वो थोड़े समय में वो भी गलकर सड़ने के लिए रेडी है। ఆ కొంత సమయం తర్వాత అది కూడా అది కరగబడి అది దాంట్లోని కలిసిపోతుంది। हालेलुया। हालेलुया। मनुष्य ने जो है शैतान को
बोल बोलकर ताकत को बढ़ा दिया है। మనుషుడే సాతానికి చెప్పి చెప్పి దాని యొక్క శక్తిని పెంచాడు. हमें मालूम होना चाहिए कि हमारा जीविता परमेश्वर कौन है। మనకు తెలిసి ఉండాలి మన జీవం గల దేవుడు ఎవరని. सत्य तुम्हें स्वतंत्र करेगा, प्रभु का वचन कहता है। దేవుని వాక్యం సెలవిస్తుంది, సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనని. सत्य आपको बेकार के हर एक डर से स्वतंत्र करेगा। సత్యం మిమ్మల్ని అనవసరమైన భయం నుండి మిమ్మల్ని విడుదల చేస్తుంది, స్వతంత్రిస్తుంది. अंधकार की ताकतों के भय से सत्य आपको स्वतंत्र करेगा। అంధకారమైన భయముల నుండి మిమ్మల్ని సత్యము మిమ్మల్ని విడిపిస్తుంది. हालेलुया। హల్లెలూయా. ये चाबियां किसके हाथ में है? ఈ తాళపు చెవులు ఎవరి చేతిలో ఉన్నవి? बोलिए, मृत्यु की चाबियां किसके हाथ में है? మరణ యొక్క తాళపు చెవులు చెప్పండి ఎవరి చేతిలో ఉన్నవి? यीशु के हाथ में యేసు है। యొక్క చేతిలో. पाताल की चाबियां किसके हाथ में है? పాతాళ లోకపు యొక్క తాళపు చెవులు ఎవరి చేతిలో ఉన్నవి? बोलिएगा, చెప్పండి. यीशु के हाथ में। యేసు యొక్క చేతిలో. जिसके हाथ में मृत्यु की चाबियां हैं, पाताल की चाबियां हैं, उससे लोगों को डरना है कि नहीं? ఎవరి చేతిలో అయితే పాతాళ యొక్క తాళపు చెవులు, మరణం యొక్క తాళపు చెవులు ఉంటే వారితో భయపడాలా లేదా? अगर मान लेते ये डेथ की चाबियां हैं, అనుకుందాం ఇదే మృత్యు యొక్క తాళపు చెవి. इतना छोटा तो नहीं रहेगा, स्वर्ग में बड़ा होगा। ఎంత చిన్నదైతే ఉండే పరలోకంలో చాలా పెద్దదిగా ఉంటుంది. एग्जाम्पल के लिए बता रही हूँ, ये मानते हैं डेथ की चाबियां हैं కేవలం ఉదాహరణ కొరకు నేను చెప్తున్నాను. అనుకుందాం ఇది మృత్యు యొక్క తాళపు చెవి, और ये मेरे हाथ में है, ఇది నా చేతిలో ఉంది. और मैं इन चाबियों को लेकर घूम रही हूँ। ఇది నీ తాళపు చెవి తీసుకుని నేను తిరుగుతున్నాను. किसके ऊपर लगाया जाए? ఎవరి మీద వెయ్యాలి? तो मुझे देखकर लोग क्या करना है? అయితే నన్ను చూసి ప్రజలు ఏం చేయాలి? भागना है। పరిగెట్టాలి. हालेलुया। హల్లెలూయా. मृत्यु की चाबियां जिसके पास है, उससे लोगों को डरना है। ఆ మరణ యొక్క తాళపు చెవి ఎవరి చేతిలో ఉంది వారిని చూసి ప్రజలు భయపడాలి. इसलिए यीशु मसीह ने कहा, అందుకే యేసు ప్రభు వారు చెప్పారు. मैं बताऊं क्या कहा? నేను చెప్పాలా ఏం చెప్పారని? बोलिए, क्या मैं बताऊं? చెప్పండి, నేను చెప్పాలా? यीशु मसीह ने कहा, యేసు ప్రభు వారు చెప్పారు, जो तुम्हारे शरीर को नाश कर सकता है, ఎవరైతే మీ శరీరాన్ని నాశనం చేస్తారో उससे मत डरो। వారితో భయపడకండి. लेकिन जो तुम्हारे शरीर को भी नाश कर सकता है, అయితే ఎవరైతే మీ శరీరాన్ని కూడా నాశనం చేస్తారో, तुम्हारी आत्मा को भी नाश कर మీ सकता ఆత్మను है, కూడా నాశనం చేస్తారో, और उसे नरक की आग में डाल सकता వాటిని है, తీసుకెళ్లి నరక అగ్నిలో వేస్తారో उससे डरो। కేవలం వారితో భయపడండి. कौन है वो? ఎవరైనా हमारा यीशु मसीह, మన ప్రభు అయిన యేసుక్రీస్తు, जिंदा परमेश्वर। జీవము గల దేవుడు. शरीर को नाश करने वालों से मत डरो, प्रभु ने कहा। ప్రభు చెప్తున్నాడు, శరీరాన్ని నాశనం చేసే వారితో భయపడకండి. लेकिन जिसके हाथ में मृत्यु की चाबियां है, కానీ ఎవరి చేతిలో మరణం యొక్క తాళపు చెవులు ఉన్నాయో, जिसके हाथ में अधोलोक की चाबियां ఎవరి है, చేతిలో అయితే పాతాళపు లోకపు తాళపు చెవులు उससे ఉన్నాయో डरना चाहिए, వారితోనే భయపడాలి. उससे डरना चाहिए। వారితోనే तो భయపడాలి. किससे हमें डरना అయితే चाहिए? ఎవరితో మనం భయపడాలి? हमारे परमेश्वर से ही डरना మన चाहिए। దేవునితోనే భయపడాలి. हालेलुया। హల్లెలూయా. उल्टा शैतान जो है बेवकूफ बना रहा है लोगों को। తిరిగి సాతాను ప్రజల్ని మోసగిస్తున్నాడు. परमेश्वर से डरने की जरूरत नहीं है। దేవునితో భయపడమ పని లేదు. मुझसे डरो, मुझसे डरो। నాతో భయపడండి, నాతో मेरे భయపడండి. पास सारा अधिकार है। నాకే అంత అధికారం ఉంది. वो झूठ है, అది అబద్ధం. वो झूठ है। అది అబద్ధం. आमीन। ఆమేన్. परमेश्वर का भय हमें पवित्र बनाता है। దేవుని యొక్క భయము మనల్ని పరిశుద్ధపరుస్తుంది. परमेश्वर से डरो, परमेश्वर से डरो जब मैं कहती हूँ, నేను చెప్తున్నప్పుడు దేవునితో భయపడండి, దేవునితో భయపడతాను అన్నప్పుడు इसका अर्थ परमेश्वर का भय हमें नाश करने के लिए नहीं है। దీని అర్థం దేవుని యొక్క భయం మనల్ని నాశనం తీసుకెళ్ళటానికి కాదు. परमेश्वर का भय हमें पवित्र करता है। దేవుని యొక్క భయము మనల్ని పరిశుద్ధపరుస్తుంది. परमेश्वर का भय हमें आशीषित करता है। దేవుని యొక్క భయము మనల్ని ఆశీర్వదిస్తుంది. परमेश्वर का भय हमें बुद्धिमान बनाता है। దేవుని యొక్క భయము మన బుద్ధి జ్ఞానులవంతులుగా చేస్తుంది. परमेश्वर का भय हमें हिया देता है। దేవుని యొక్క భయము మనకు ధైర్యం ఇస్తుంది. परमेश्वर का भय हमें स्वर्ग ले जाता దేవుని है। యొక్క భయం మన పరలోకానికి परमेश्वर తీసుకెళ్తుంది. का भय हमें बाकी सारे भय से छुटकारा दिलाता దేవుని है। యొక్క భయము మిగతా ఉన్న ప్రతి భయం నుండి మనల్ని దూరపరుస్తుంది. हालेलुया। హల్లెలూయా. जिनके अंदर परमेश्वर का भय नहीं होता है, ఎవరిలో దేవుని భయం ఉండదో वे ही दुनिया से डरते हैं, వారే లోకం చూసి वे ही భయపడతారు. शैतान से डरते వారే हैं, సాతాను చూసి वे ही हर భయపడతారు. परिस्थिति से डरते వారే हैं। ప్రతి సమస్యను చూసి लेकिन जो భయపడతారు. परमेश्वर से डरता है, కానీ ఎవరైతే దేవునికి उसे భయపడతారో और किसी बात से डरने की आवश्यकता नहीं, వారు ఇంకో విషయం ఏ విషయంలో కూడా భయపడాలని పని क्योंकि वो లేదు. जानता है कि सर्व अधिकार तो उनके हाथ में है। వారికి
తెలుసు, ఎందుకంటే సమస్త అధికారం ఆయన చేతిలో ఉంది కదా. कुछ भी करना है तो वहीं से होगा. ఏమైనా చేయాలంటే ఆయన ద్వారానే కలగాలి. सारी आशीष का भंडार उनके हाथ में है. ప్రతి ఆశీర్వాదం యొక్క ఆ భండారము ఆయన చేతిలో प्रभु ఉంది का కదా. वचन कहता है कि हर एक भली वस्तु और उत्तम दान ज्योतियों के पिता से आती है. ప్రతి ఒక్క ఉత్తమమైన ఆశీర్వాదము జ్యోతిర్మయుడకు దేవుని నుండి మనకు లభిస్తుందని. परमेश्वर के पास से हर एक गिफ्ट आता है. దేవుని దగ్గర నుండే ప్రతి ఒక్క బహుమానం మనకు వస్తుంది. हालेलुया. हालेलुया. सारा आशीष वहां पर है. ప్రతి ఆశీర్వాదం అక్కడే ఉంది. आशीष का कुंड है वो. అక్కడ ఆశీర్వాదం యొక్క కుండం అది. वो जीवन का कुंड है. అది జీవితం యొక్క అది భావి, అది जीवन का सोता है. అది జీవం యొక్క అది జలం అది. हालेलुया. हालेलुया. उनसे जुड़े रहने से काफी है. ఆయనతో ఉంటే, ఆయనతో కలిగి ఉంటే, ఆయన సహవాసం ఉంటే చాలు. हालेलुया. हालेलुया. प्रभु महान है. ప్రభు గొప్పవాడు. प्रभु महान है. ప్రభు గొప్పవాడు. मत्ती सुसमाचार 16वें अध्याय में आएंगे. మత్తయి సువార్త 16వ అధ్యాయానికి వద్దాం. मत्ती सुसमाचार 16वां अध्याय. మత్తయి రాసిన సువార్త 16వ అధ్యాయానికి వద్దాం. यीशु ने उसको उत्तर दिया, हे शमौन योना के पुत्र, तू धन्य है, क्योंकि मांस और लहू ने नहीं परंतु मेरे पिता ने जो स्वर्ग में है यह बात तुझ पर प्रकट की है. 17. 16వ అధ్యాయము 17వ వాక్యం. అందుకు యేసు, సీమోన్ బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచేనే కానీ నరులు నీకు బయలుపరచలేదు. वचन 13 से मैं पढ़ रही हूँ. వాక్యం 13 నుండి నేను చదువుతున్నాను. यीशु कैसरिया फिलिप्पी के प्रदेश में आया और अपने चेलों से पूछने लगा, लोग मनुष्य के पुत्र को क्या कहते हैं? उन्होंने कहा, कुछ तो यूहन्ना बपतिस्मा देने वाला कहते हैं, और कुछ एलिया और कुछ इर्मिया भविष्यद्वक्ताओं में से कोई एक कहते हैं. उसने उनसे कहा, परंतु तुम मुझे क्या कहते हो? 15 वचन पढ़ेंगे. 15వ వాక్యం చదువుకుందాం. తెలుగు में మైక్ में पढ़िए. అందుకు ఆయన, మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగెను. 15 वचन मेरे साथ बोलिएगा, परंतु तुम मुझे क्या कहते हो? यीशु मसीह अपने चेलों से पूछ रहा है कि तुम लोग मुझे क्या कहते हो? యేసు ప్రభు వారు తన శిష్యులతో చెప్తున్నారు, మీరు నన్ను ఏమనుకుంటున్నారు, ఎవరని చెప్పుకుంటున్నారు? तुम मुझे कैसे समझे हो? మీరు నన్ను ఎలా అర్థం చేసుకున్నారు? तुम्हारे अंदर मेरे बारे में क्या ज्ञान है? మీలో నా గురించి ఎలాంటి జ్ఞానం ఉంది? तुम मुझे कितना जानते हो? మీరు నన్ను ఎంతవరకు తెలుసుకున్నారు? हालेलुया. हालेलुया. यही है अपने परमेश्वर के बारे में जानना. ఇదే దేవుని గురించి తెలుసుకునే విషయం. यही बात यीशु मसीह अपने चेलों से पूछ रहा है. ఇదే మాట యేసు ప్రభు వారు తన శిష్యులతో అడుగుచున్నాడు. 3 साल मेरी संगति में रहे हो. 3 సంవత్సరాల నా సహవాసంలో ఉన్నారు अब కదా. बताओ मेरे बारे में क्या जानते हो? ఇప్పుడు చెప్పండి, నా గురించి మీకు ఏం తెలిసింది? कितना जानते हो? ఎంతవరకు తెలిసింది? तब जो है वहां पर जवाब आता है. అప్పుడు ఆయన వద్దకు ఒక జవాబు వస్తుంది. शमौन पतरस ने उत्तर दिया, అందుకు సిమోన్ పేతురు జవాబు ఇస్తున్నాడు तू ఏంటంటే, जीविते परमेश्वर का पुत्र मसीहा है. మీరు జీవం గల దేవుని కుమారుడవు. कंप्लीट हिंदी में तेलुगु में. నీవు సజీవుడగు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పాను. आमेन. आमेन. तू जीविते परमेश्वर का पुत्र मसीहा है. నీవు సజీవుడగు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పాను. आमेन. ఆమేన్. उसने ये क्यों नहीं कहा यीशु है आप? ఆయన ఇలాగెందుకు చెప్పలేదు మీరు యేసు అని? यीशु को सब जानते हैं कि मनुष्य का पुत्र के रूप में आया है. యేసు ప్రభువుని గురించి తెలుసు ప్రజలకి, ఆయన मनुष्य कुमार. మనుష్య కుమారుడుగా ఆయన వచ్చాడని. मनुष्य के पुत्र के रूप में ही जानते हैं. మనుష్య కుమారుడుగానే ఆయన వాళ్ళు తెలుసుకున్నారు. उनके एरिया में, उनके गांव में सब यशुआ यशुआ बुलाते हैं. ఆ ఏరియాలో, ఆ ప్రాంతంలో యేషువా యేషువా అని పిలిచేవారు. मरियम और यूसुफ भी यशुआ करके बुलाते हैं. మరియా యోసేపు
యోసేపు కూడా యేషువా యేషువా అని పిలిచేవారు. उनके भाई बंधु सब उनको यीशुआ बुलाते हैं। ఆయన అన్నదమ్ములు వాళ్ళ బంధువులు కూడా యేషు అని పిలిచేవారు. जब उनको यीशुआ बुलाते हैं तो उनको रेवलेशन नहीं है, बस वही कहते हैं कि आप भी हमारे भाई हो, हमारी बहन हो, मेरा बेटा हो, मेरा बेटी हो, यही समझकर बुलाते వారు हैं। యేషు అని అయితే ఎప్పుడే చెప్తున్నారు, వారికి ఇలాంటి ప్రత్యక్షత లేదు. అందుకే నీ నా తమ్ముడువో, నీవు నా బంధుడువో, మీ మా తోడబుట్టిన వాడు అని వాళ్ళు చెప్తున్నారు. और उनके गांव वाले भी ये तो यूसुफ का बेटा है यीशु। ఆ ప్రాంతంలో ఉన్న వారు కూడా అంటున్నారు, ఈయనైతే యోసేపు యొక్క కుమారుడు, बड़ई का बेटा है। ఈయన వడ్లవాని కుమారుడు. यही तक उनको पता है। ఇంతవరకే వారికి తెలుసు. लेकिन शमौन पतरस ने कहा आप जीवित परमेश्वर के पुत्र मसीहा हो। కానీ సీమోను పేతురు ఏమంటున్నాడు, సజీవుడు అయిన దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని. हालेलुया, हालेलुया। आप अभिषिक्त हो, మీరు అభిషక్తుడు, जीवित परमेश्वर का पुत्र हो, సజీవముగా ఉన్న దేవుని కుమారుడవు. मनुष्य का पुत्र नहीं, మీరు మనుష్య కుమారుడు కాదు, जीवित परमेश्वर का पुत्र हो। జీవగల దేవుని आप కుమారుడు. अभिषिक्त हो, మీరు అభిషక్తుడు. आपके अभिषेक को हमने देखा మీ है। అభిషేకాన్ని మేము చూసాం. जीवित परमेश्वर का बेटा के रूप में आपको देखा జీవగల है। దేవుని కుమారుడుగా మేము చూసాం. मरियम का बेटा के रूप में नहीं देख रहा है। మరియా యొక్క కుమారుడుగా మేము చూడటం अब లేదు. यीशु को ये जानने लग गए। ఇప్పుడు యేసుని వీరు తెలుసుకుంటూ ఉన్నారు. प्रभु का ज्ञान एक व्यक्ति को क्या देता है हम देखेंगे। ప్రభు యొక్క జ్ఞానము ఒక వ్యక్తికి ఏమి ఇస్తుందో మనం प्रभु के చూద్దాం. साथ रहकर उनको जान लेना एक व्यक्ति को क्या देता है हम देखेंगे। ప్రభువుతో ఉండి ప్రభువుని తెలుసుకునే విషయంలో మనుషునికి ఏమి ఇస్తుందో మనం చూద్దాం. आगे का वचन ఇంకా 17 ముందు वचन। ముందు ఉన్న వాక్యం. यीशु ने उसको उत्तर दिया, हे शमौन योना के पुत्र, तू धन्य है क्योंकि मांस और लहू ने नहीं परंतु मेरे पिता ने जो स्वर्ग में है यह बात तुझ पर प्रकट की है। అందుకు యేసు సిమోన్ బర్యోనా నీవు ధన్యుడవు, పరలోకమందు నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కానీ నరులు నీకు బయలుపరచలేదు. मांस और लहू ने तुझे ये रिवील नहीं किया है, రక్తము మాంసములు ఈ విషయాన్ని నీకు ప్రత్యక్షపరచలేదు, स्वर्ग का परमेश्वर ने ही तुम्हें रिवील किया है। పరలోకమందున్న దేవుడు నీకు ఈ విషయాన్ని ప్రత్యక్షపరచాడు. इसलिए मैं बताती हूँ कि कोई हेड नॉलेज से परमेश्वर को जान नहीं అందుకే सकता। నేను చెప్తున్నాను, ఈ హెడ్ నాలెడ్జ్ తో దేవుని ఎవ్వరు కూడా తెలుసుకొనలేరు. मांस और लहू माइक लेके प्रचार करने से कोई परमेश्वर को नहीं जान लेगा। రక్తము మాంసములు మైక్ తీసుకొని ప్రకటించిన దేవుణ్ణి తెలుసుకొనలేరు. परमेश्वर पिता के साथ संगति में बैठने से वही रिवील करेगा। దేవునితో ఆ తండ్రితో సహవాసం చేస్తేనే ఆ సహవాసమే ప్రత్యక్షపరుస్తుంది ఆయన ఎవరని. अपने परमेश्वर के साथ अपने पिता के साथ समय बिताने से वह कौन है प्रभु खुद हमें प्रकट करेगा। తన దేవునితో తన తండ్రితో సహవాసం చేస్తేనే ఆయన తను తాను ప్రత్యక్షపరుచుకుంటాడు నేను ఎవరనని. हालेलुया। హల్లెలూయా. और मैं भी तुझसे कहता हूँ कि तू पतरस है और मैं इस पत्थर पर अपनी कलीसिया बनाऊंगा। నేను నీతో చెప్పుచున్నానే, నీవు పేతురువు, ఈ బండ మీద నేను నా సంఘాన్ని కడతాను. और ये टॉपिक थोड़ा और बड़ा है, ఈ టాపిక్ ఇంకా చాలా పెద్దది. अगले अब सप्ताह हम इसे टू भी कंटिन्यू करेंगे। వచ్చే వారంలో టు బి కంటిన్యూ చేద్దాం. हालेलुया। हालेलुया। परमेश्वर को जानने के बाद परमेश्वर नेक्स्ट स्टेप क्या करता है उसके जीवन में और क्या क्या अधिकार है इसके बारे में हम जानेंगे। దేవుని బాగా ఎరిగిన తర్వాత ఆ నెక్స్ట్ స్టెప్, ఆ నెక్స్ట్ స్టేజ్ తర్వాత మెట్టు దేవుడు వారి జీవితంలో ఏమేమి చేస్తాడో అది మనం నేర్చుకుందాం, తెలుసుకుందాం. हालेलुया। हालेलुया। आइए हम सभी प्रभु की उपस्थिति में उठकर खड़े हो రండి, जाएंगे। అందరం లేచి నిలబడి దేవుని సన్నిధానంలో అందరూ లేచి నిలబడదాం. प्रभु ने यदि आपसे बात किया है, उनकी आत्मा ने यदि छुआ है तो हाथों को उठाकर परमेश्वर की महिमा ఒకవేళ करेंगे। మీతో ప్రభు మాట్లాడితే, ప్రభు మిమ్మల్ని ముట్టితే మీరు చేతులెత్తి దేవుని మహిమపరచండి. सभी उठकर खड़े हो అందరూ లేచి जाएंगे। నిలబడండి. प्रभु ने यदि आपसे बात किया है तो व्यक्तिगत रूप से सभी हाथों को उठाकर उनकी महिमा करेंगे। వ్యక్తిగతంగా ప్రభు మీతో మాట్లాడితే అందరూ వ్యక్తిగతంగా చేతులెత్తి దేవుని किसी को మహిమపరచండి. देखने की जरूरत नहीं, आंखों को बंद